ఆత్మరక్షణకు దేహదారుఢ్యానికి మార్షల్ ఆర్ట్స్ ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ శ్రీనగర్లో గల ఏఎఫ్ఎంసీ స్కూల్లో జిల్లా టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో బెల్ట్ టెస్ట్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి జిల్లా టైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి అర్జునరావు అధ్యక్షత వహించగా జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ కుమార్ ముఖ్య అతిథిగాను, ఆశ్రమ్ స్కూల్ ఏవో శ్రీనివాస్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో పాల్గొన్న చిన్నారులు వారి ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ నేషనల్లో మెడల్స్ సాధించిన క్రీడాకారులకు విద్యా ఉద్యోగాల అవకాశాలు ఉంటాయని అన్నారు. కార్యక్రమంలో బ్లాక్ బెల్ట్ నేషనల్ రెఫరీలకు ముఖ్య అతిథులు డిఎస్డిఓ శ్రీనివాస్ కుమార్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సత్యనారాయణమూర్తి, రత్నం, అరుణ, దుర్గా, తేజ, హర్ష, శివ, ఆర్ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. క్లాస్ చెప్తాడు కదా సత్యనారాయణ, వీళ్ళంతా చిన్నప్పుడు జాయిన్ అయిన వాళ్ళు, మీకులాగే వచ్చి జాయిన్ అయిన వాళ్ళు 5th డాన్ బ్లాక్ బెల్ట్. నా తర్వాత ఉండేవాడు సత్యనారాయణ. ఇంకా కొన్ని 5th డాన్లు బయట తిరుగుతున్నాయి. 5th డాన్ ఏమిటి లేదనుకుంటాను మన అప్పారావు. అలాగా మనకి ప్రతి చిన్న విషయంలోని అన్ని విధాలుగా కోఆపరేట్ చేస్తాను. ఇంకా ఈ డిగ్రీలు ఇవన్నీ చెప్పాలంటే నా తర్వాత ఇప్పుడు గుర్తొస్తా, అయ్యో చెప్పలేదని బాధపడుతూ ఉంటాను. ఇంకా మనకి అన్ని మనకి ఇది నా సొంత గేమ్ కాదు. స్పోర్ట్స్ అథారిటీ, వన్ ఆఫ్ ది స్పోర్ట్స్ అథారిటీ మన డిఎస్డిఓ గారి దగ్గర ఆల్ గేమ్స్కి ఆఫీసర్ అయినా అన్ని మాట వినపడుతుందిరా, అన్ని గేమ్కి వన్ ఆఫ్ ది స్పోర్ట్స్ అథారిటీలో కూడా మన తైకాండో ఉంది. ఆడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని ఆయన అక్కడ అట్టే పెట్టేసి అలా వదిలేశాను. ఆడికి దీనికి కమ్యూనికేషన్ లేదన్నమాట. ఎవరైనా డిసిప్లైన్గా ఉంటే ఇది డిసిప్లైన్ గేమ్, డిసిప్లైన్గా ఉంటేనే దీంట్లో ఉంచుతాం. తైక్వాండో మార్షల్ ఆర్ట్స్ తోటి స్టార్ట్ చేయాలి. ఆ యాక్టివిటీ అంత బాగా డెవలప్ చేసినటువంటి నిజంగా మార్షల్ ఆర్ట్స్ వాళ్ళకి అనమాట చాలా అభినందనీయం. ఇనిషియల్గా మార్షల్ ఆర్ట్స్ టైక్వాండో కానీ, లేకపోతే జిమ్నాస్టిక్స్ కానీ, లేకపోతే ఖోఖో కానీ, ఈ 3 అంశాలతోటే మన క్రీడలు స్టార్ట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు మార్షల్ ఆర్ట్స్లోనే అవ్వచ్చు, లేకపోతే ఇతర క్రీడల్లో అయినా సరే అనమాట డెఫినెట్గా అంతర్జాతీయ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. సో చిన్నపిల్లలకి స్టార్ట్ చేసే మొట్టమొదటి ఈ క్రీడ అనేది టైక్వాండోని ఇంత అభివృద్ధి చేస్తున్నందుకు మెయిన్ టైక్వాండో మన ఫాదర్ ఆఫ్ టైక్వాండో అర్జునరావు గారికి నా యొక్క మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మన విజయనగరంలో గెలిచి వచ్చిన క్రీడాకారులందరికీ నా అభినందనలు. అలాగే బ్లాక్ బెల్ట్ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నారు. సర్టిఫికేట్ ప్రదానోత్సవం, ఆ సర్టిఫికేట్ ప్రదానోత్సవం ఈరోజు బ్లాక్ బెల్ట్ సర్టిఫికేట్ తీసుకున్న అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ, అలాగే టైక్వాండో అనేది ఒక క్రీడ కాకుండా సెల్ఫ్ డిఫెన్స్, అలాగే పిల్లలకి పర్టికులర్గా గర్ల్స్కి వాళ్ళ యొక్క రెస్క్యూ సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి అనమాట మంచి క్రీడని తెలియజేస్తూ, ముఖ్యంగా పేరెంట్స్ అందరికి కూడాను ఈ క్రీడ పైన ఆసక్తి చూపిస్తూ ఆ పిల్లల్ని అభివృద్ధి పనులు నడిపిస్తున్న పేరెంట్స్ అందరికి కూడా మనకు నా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే దీనిలో డిసిప్లిన్ ముందు ఉంటుంది మేడం. పేరెంట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే డిసిప్లిన్ అనేది వస్తుంది ఇందులో. ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎవరి ముందు ఎలా ఉండాలనేది ఈ గేమ్లో నేర్చుకుంటారు. దయచేసి పేరెంట్స్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇట్లాంటి కోచ్ మనకి కాకినాడలో దొరకడం చాలా కష్టం అండి, ఎవరు లేరు. అందరూ ఫైనాన్షియల్గా చూసుకుంటారు తప్పితే ఆయన లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆయన ఈ గేమ్కి సర్వీస్ లాగా చేస్తున్నారు తప్పితే వేరే ఫైనాన్షియల్గా అందరి దగ్గర నుంచి మెప్పు పొందామని కాదు. 4 పిల్లలను తయారు చేయాలి మనకి. అట్లీస్ట్ ఇక్కడి నుంచి నేను అనుకునేది ఏంటంటే అర్జున్ సార్ సర్వీస్ని బట్టి అట్లీస్ట్ ఒలింపిక్ లెవెల్లో ఒక పిల్లోడు లేదా ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక పిల్లోడు పార్టిసిపేట్ చేస్తే ఇంకా చాలా సంతోషిస్తాం. ఎందుకంటే చాలా బాగా ఆయన సర్వీస్ చేస్తున్నారు. మీరందరూ కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. పేరెంట్స్ కూడా చాలా థ్యాంక్స్ అండి. కానీ ఇది కంటిన్యూ చేయాలి, దానివల్ల వాళ్ళకి చాలా ఉపయోగం ఉండాలి. సో చిల్డ్రన్, మీకు కూడా ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. మీరు ప్రాక్టీస్ రెగ్యులర్గా చేస్తేనే అవుతుంది, లేజీగా ఉంటే మాత్రం కాదు. ఓకే, సెకండ్ పాయింట్, if you are updated, if you are regularly practicing now, then you will be updated. If you are not doing any updation, you will be outdated. మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయకపోతే మీరు అవుట్డేట్ అయిపోతారు. అంటే నెక్స్ట్ వాళ్ళు మీకన్నా ముందు వెళ్ళిపోతారు.